రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం వరుణయాగం నిర్వహించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ చేపట్టిన ఈ యాగానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడుపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఆలయానికి వచ్చిన వారికి అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఋష్యశృంగ ప్రతిష్ఠ, వరుణ జపాలు, హోమం, సంతత దారాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరుణ యాగం లోక కళ్యాణాన్ని ఆకాంక్షించే వైదిక సాంప్రదాయమని నాయకులు పేర్కొన్నారు. दर्शन पूजा लक्ष्मी गणपति पूजा भक्तजनानां समस्त आयुरारोग्यता सिद्ध्यर्थं लोक कल्याणार्थं రాజరాజేశ్వరి ఆలయ సన్నిధిలో ఈనాడు గౌరవ మంత్రివర్యులు, నా ఆప్తమిత్రులు ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, సీను గారు, సంజయ్ గారు, అదేవిధంగా రామమోహన్ గారు, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పోయిన క్యాబినెట్లో ప్రభాకర్ గారి యొక్క సూచన మేరకి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఋష్యశృంగ స్వామి ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుందని, ఆ దేశం ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని, కాబట్టి వరుణ యాగాలు ప్రతి దేవాలయంలో చేయాలనేటటువంటి దేవాదాయ ఆదేశాలకు అనుగుణంగా ఈనాడు రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో భీమేశ్వర ఆలయ సన్నిధిలో ఈనాడు ఈ యొక్క వరుణ యాగాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ యొక్క భగవంతుడు కరుణించి ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిపిస్తున్నటువంటి సంగతి మీరు చూస్తున్నారు. కాబట్టి మానవ శక్తితోటి పాటు దైవశక్తి కూడా తోడైతే మనకి ఈ యొక్క కార్యక్రమాలు సవ్యంగా జరిగేదానికి అవకాశం ఉందని ఈ యొక్క వరుణ యాగం మనకి నిరూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఋష్యశృంగ యొక్క కరుణా కటాక్షాలతోటి తెలంగాణతోటి పాటు భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నారు. అందరూ కూడా ఈరోజు ఇక్కడ జరిపినటువంటి పూజల ద్వారా ఈ లోక కళ్యాణం కొరకు, ఎవరు వ్యక్తిగతంగా ఈ కోరికలు లేకుండా లోక కళ్యాణం కొరకు చేయడం జరిగింది. తద్వారా మా ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో ఉండాలని కోరుకుంటూ అందులో భాగంగా ఈరోజు కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అందులో ఆర్టీసీ పరంగా కూడా, ఎందుకంటే వేములవాడ రోజు వేలాది మంది వచ్చే భక్తులకు సంబంధించి ఉన్న బస్టాండ్ను ఆధునీకరణ చేస్తూ దాదాపు 1.5 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి వేములవాడ రావడానికి దేవాలయ అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు దేవాలయం అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఊహించని రీతిలో గతంలో వాగ్దానాల మేరకే పరిమితమైన ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నాం మేమందరం కూడా ఆ రాజరాజేశ్వర భక్తులుగా. కాబట్టి వచ్చే ప్రజల కొరకు అవసరం ఉండే విధంగా ఆ ఆర్టీసీ బస్టాండ్కి సంబంధించి కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం.